చేది. కానీ నిజంగా దేశ చరిత్రలోనే మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కావచ్చు, ఇది ఆలోచన చేస్తే అసలు ఐఏఎస్ ఐపీఎస్లు అంటే ఇలా ఉంటారా, ఇలా ఉండాలా, ఇలా ఉంటారా, ఏంటి వీళ్ళకు ఉన్నటువంటి ఏంటి కర్మ ఇది అనే దాంట్లో చాలామంది యువత కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇతర రాష్ట్రాల వాళ్ళు ముక్కున వేలేసుకునేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎంతోమంది కోర్టులో జడ్జి గారి ముందు నిలబడి సెక్షన్లు చదివినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. మిమ్మల్ని ఊరికే మీ ముఖాలు చూడాలంటే చిరాకేస్తోంది అని న్యాయమూర్తులు అన్నటువంటి సందర్భాలు కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపించాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. సో ప్రతి దానికి కూడా అంటే కొద్దిమంది, అందరూ కాదు కొద్దిమంది, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కొద్దిమంది ఏదైతే వైఎస్ మేళ్లకు నాడు ఐఏఎస్లు ఏ విధంగా బలయ్యారో ఇప్పుడు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన కుంభకోణాలకు వత్తాసు పలికినటువంటి పలువురు ఐఏఎస్ అధికారులు జైలు పాలైనటువంటి సంఘటనలు మనం చూసాం. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత 2019లో మనం చూస్తే ఏదైతే జగన్ హయాంలో వైసీపీ అరాచక పాలనకు దన్నుగా నిలిచినటువంటి ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, పివి సునీల్ కుమార్ కావచ్చు, ఎన్ సంజయ్ కావచ్చు, కొల్లి రఘురామరెడ్డి, కాంతిరాణ తాత, విశాల్ గున్ని, పల్లె జాషువా, ఇలా అట్లాంటి వాళ్ళందరూ ఐపీఎస్లు కూడా ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి కావలసినట్టు ఆయనకు అనుకూలంగా వ్యవహరించి చట్టాలను మితిమీరి చట్టాలను దాటి ప్రవర్తించినటువంటి వ్యక్తులు ఇప్పుడు కటకటాల పాలు అవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నాడు మనం చూడొచ్చు ఏదైతే దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనకు వత్తాసు పలకడమో ఆయనకు మేళ్లు చేసేందుకు ఆయన కోసం పనిచేసినటువంటి అప్పటి శ్రీలక్ష్మి గారు కావచ్చు, లేదు అనంటే ఏదైతే బీపీ ఆచార్య కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఊచలు లెక్కబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన అయితే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏది ఆచార్య గారిది అంటే అప్పుడే ఏదైతే హోంశాఖ సెక్రటరీ హోదాలో చెంచల్గూడ జైలును సందర్శించినటువంటి ఆయన కొద్ది రోజులకే అదే జైలుకు ఏడుస్తూ ఒక ఖైదీగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందువల్ల? జగన్మోహన్ రెడ్డి వల్ల. ఈ విధంగా ఐఏఎస్లను ఐపీఎస్లను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా వాళ్లను తయారు చేశారు అనేది మనకు క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి మొన్న 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు ఐఏఎస్ ఐపీఎస్లను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. సో దీనికి సంబంధించి కూడా చాలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు ఈ విధంగా ఒక బ్యూరోక్రాట్లు ఈ విధంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనే చర్చ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్లు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా అంటే ఇంతమంది జైలుకి వెళ్ళడం, ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంతమంది జైలుకి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. సో ఎందువల్ల జరిగింది? జగన్మోహన్ రెడ్డి వల్ల. అంటే అన్ని వ్యవస్థలను కూడా ఆయన నిర్వీర్యం చేశారు, నాశనం చేశారు అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏదైతే పూర్తిగా ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్. అట్లాగే